వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎప్స్టీన్ ఫైల్స్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యాయి. కానీ ఈ ఫైల్స్ నిజాలను బయటపెట్టాయా లేక అసలు విషయాలను కప్పిపుచ్చాయా? జెఫ్రీ ఎప్స్టీన్ అనే ముఠా నాయకుడి చీకటి సామ్రాజ్యంలో భాగస్వాములుగా ఉన్న ఆ ప్రముఖులు ఎవరు? అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రిలీజ్ చేసిన ఈ డోసియర్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ని ఎందుకు బ్లాక్ చేశారు? దీనిపై డెమోక్రాట్స్ ఎందుకు మండిపడుతున్నారు? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బాధితులను కాపాడుతోందా లేక నేరస్తులనా? అమెరికా పౌరులు సైతం ఇందులో కొత్తేముంది అని ఎందుకు పదవి విరుస్తున్నారు? ఈ సంచలన మిస్టరీ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు మన ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఎప్స్టీన్ ఫైల్స్ సాగా ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను తుఫారును సృష్టించింది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉండి 2019లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్న ఎప్స్టీన్ చీకటి ప్రపంచానికి సంబంధించిన వేలాది డాక్యుమెంట్లను అమెరికా ప్రభుత్వం తాజాగా బయటపెట్టింది. అయితే ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ప్రకారం పూర్తి సమాచారాన్ని రిలీజ్ చేయాల్సి ఉండగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మాత్రం చాలా కీలకమైన పేర్లను ఎడిట్ చేసి లేదా బ్లాక్ చేసి విడుదల చేసింది. దీనివల్ల అసలు నిజాలు కప్పిపెట్టబడ్డాయని డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సెనెట్ మైనారిటీ లీడర్ చక్ షూమర్ ఈ అంశంపై ఏకంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద కోర్టుకు వెళతామని సంచలన ప్రకటన చేశారు. ముఖ్యంగా ఈ ఫైల్స్ లో డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఫోటోలు, సమాచారాన్ని కావాలని దొంగిలించారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎప్స్టీన్ డెస్క్ లోని ఒక డ్రాయర్లో ట్రంప్ వివిధ మహిళలతో కలిసి ఉన్న ఫోటోలున్నాయని, కానీ బాధితుల గోప్యతను కాపాడడానికి వాటిని సెన్సార్ చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం మొదటి దశ మాత్రమేనని, బాధితుల రక్షణ కోసం ప్రోటోకాల్స్ పాటిస్తున్నామని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. బాధితులను కాపాడాలని కోరుకునే వారే మళ్లీ డాక్యుమెంట్లు సరిగ్గా లేవని కంప్లైంట్ చేస్తున్నారంటూ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. కానీ అమెరికా పౌరుల నుంచి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇందులో మాకు తెలియని కొత్త విషయం ఏమీ లేదు అంటూ సామాన్య జనం పెదవిరుస్తున్నారు. ఎప్స్టీన్ తో గతంలో ఫోటోలు దిగిన ప్రముఖులెవరో ప్రపంచానికి ఇప్పటికే తెలుసని, కానీ తెర వెనుక జరిగిన అసలు నేరాల లోతు ఎంత, ఈ రాకెట్లో ఇంకా ఎవరెవరున్నారో అన్న ప్రశ్నలకు ఈ ఫైల్ సమాధానం చెప్పలేకపోయారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రిపోర్ట్ కేవలం ఐస్బర్గ్ లోని కొన మాత్రమేనని, ప్రభుత్వం కావాలనే ఇన్ఫర్మేషన్ ను తొక్కిపెడుతోందని ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ ఫైల్స్ చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం మునుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.